ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండలతో పాటు వేడి గాలులు వీస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మార్చిలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ సంజయ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మండుతున్న ఎండలతోని కొలిమిని మర్పిస్తుంది. ముఖ్యంగా రోజు రోజుకి రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయ పనులు చేసే రైతులందరూ కూడా కూలీలు ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా గత ఏడాది కంటే కూడా ఈ సంవత్సరం ఎండల తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ఎవరైతే వ్యవసాయ పనులు చేసే కూలీలందరూ కూడా మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని ఉమ్డంలో ఉన్నాం. ఇక్కడ ఉమ్డంలో వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న కూలీలు అదేవిధంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎండ తీవ్రత నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదని చెప్తున్నారు. ఈ సందర్భంగా ఏదైతే ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో పనులు చేస్తుంటే చేతులకి పొక్కులు అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే తీవ్రమైన ఇబ్బందుల పాలవుతున్నామని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత పెరుగుతుంది, రోజు రోజుకి పెరుగుతుంది. ఒక రోజుకి 2 నుంచి 3 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు ఉన్నారు. ఎండ తీవ్రత ఎట్లా ఉందనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎండ తీవ్రత ఎట్లా ఉంది? వస్తుంది సారు, మాలస్తున్నది, మస్తు ఎండ కొడుతున్నది సార్. ఇబ్బందిగా అక్కడనే కాదు, కూలి చేసుకొని బతుకుతున్నది. మేము ఇంకేమన్నా తలకి గుడ్డలు కట్టుకున్నారు, అయినప్పటికీ కూడా ఎండ తీవ్రత ఉందా, తక్కువ ఉందా? ఎక్కనే ఉన్నది సార్. ఇంక ఇవి కట్టుకున్నా బట్టలు వేసుకున్నా ఎక్కనే ఉన్నది సార్. మాకు ముఖ్యంగా మీకు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి? ఎక్కనే ఉన్నాయి సార్ ఈ సంవత్సరం. ఉదయం ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎన్ని గంటల వరకు పని చేస్తున్నారు? 8 గంటలకు వస్తున్నాము, 6 గంటలకు ఇంటికి పోతున్నాం. ఈ సందర్భంగా పనిచేస్తున్న సందర్భంగా ఎట్లా అనిపిస్తుంది? ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? ఏమి చెక్కలు వస్తున్నాయి, గావాలు వస్తున్నాయి. పొట్టకైతే లేని చేసి కాదు, మాకు రానే పడుతుంది సార్. ఇది ఈ మహిళ చెప్తున్నమాట. ముఖ్యంగా ఎండొచ్చినా ఏమొచ్చినా తప్పనిసరి పరిస్థితుల్లో పని చేస్తున్నాం, పని చేయకపోతే కడుపు నిండదు కాబట్టి అందువల్లనే పని చేస్తున్నామని చెప్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరైతే పనులు చేసే వాళ్ళు బయటకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎండ తీవ్రత వల్ల తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రోడ్డు మీదకి వస్తే చాలు ఏదైతే ఎండలు దంచి కొడుతున్నాయి, ఆ ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది నిరసించిపోతున్నారు. అదేవిధంగా దాహం అనిపిస్తుంది, దాంతో తాము ఆసుపత్రి పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రంగా ఉంది, కనీసం ఏ పని చేసుకుందామంటే కూడా చేసుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఎక్కడ చూసినప్పుడు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ప్రాంతంలో చూసినప్పుడు కూడా ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో రోజుకు 2 నుంచి 3 డిగ్రీల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడం, ముఖ్యంగా మార్చి మాసంలోనే ఈ విధమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మే నాటికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక అగ్నిగుండంగా మారుతుందని రైతులు అదేవిధంగా కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని వైద్యులు ఒక సూచన ఇస్తున్నారు ఈ జిల్లాలో. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.